ఏదైతే ఉద్యమ స్ట్రైక్ నోటీస్ ఇవ్వటం జరిగిందో దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇప్పుడున్న అంశాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటిల్ని ఈ కమిటీ ముందర మీకున్న అపోహలు కానీ మీకున్న సమస్యల పట్ల కానీ మీకు రాబోయే సమస్యల పట్ల కానీ స్పష్టంగా తెలుపుకునే అవకాశం ఖచ్చితంగా కలిగటం జరుగుతుంది. వీరితో పాటు ఏదైతే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో లేక ఇతరులు ఎవరైనా వీరిని కలసాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వారికి కలిపే అవకాశం చేయటం జరుగుతుంది. ఈ ఉద్యోగస్తుల అంశంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి రీకాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. ఈరోజే జీవో కూడా ఇవ్వటం జరిగింది. వారిని కూడా మీతో సంప్రదింపులు జరిపేదానికి కోరటం జరుగుతుంది. మనకు చాలా సంవత్సరాల తర్వాత మంచి వర్షాలు కురిచి దగ్గర అన్ని ప్రాజెక్టులు సోమశిల కండలేరు తప్ప అన్ని ప్రాజెక్టులు మనకు నీరు పుష్కలంగా ఉంది. రైతులకు ఒక మంచి పంట వస్తుంది ఆశాజనకంగా ఉన్న సమయంలో ఉద్యోగస్తులు స్ట్రైక్ కానీ ఇతర వాటికి ఆందోళనకు చేస్తే వారికి నష్టం వచ్చే ఆస్కారం ఉన్నది కాబట్టి సహకరించాలని నేను కోరటం జరుగుతోంది. వీటితో పాటు మొట్టమొదటిసారి గత 2 సంవత్సరాల నుంచి విద్యుత్ శక్తిలో పూర్తిగా 100% డిమాండ్ని మీట్ చేయటం జరుగుతోంది. లోటు లేకన్నా ఈ రోజుకు దగ్గర 140 నుంచి 145 మిలియన్ యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేసి పూర్తిగా ఒక్క యూనిట్ కూడా లోటు లేకన్నా మనం సరఫరా చేయటం జరుగుతోంది. ఇటువంటి మంచి సమయంలో మీరు ప్రభుత్వంతో సహకరించాలని నేను కోరటం జరుగుతోంది. Yes, I am open to you. One back. వీటితో పాటు ఇంకొక ప్రధాన అంశం యువకులు ఇతరులు బాధతో కానీ ఆందోళనతో కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని మీ ద్వారా అపీల్ చేయటం జరుగుతూ ఉంది. ఒక్క నిమిషం ఒకటి ఈ ఆందోళన మొదలై 9 రోజులు అయినా కూడా మొట్టమొదటి రోజునే స్పష్టంగా నేను లా అండ్ ఆర్డర్ రివ్యూ చేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రెస్ నోట్ కూడా స్పష్టంగా ఇవ్వటం జరిగింది. మొదటి రోజు దురదృష్టవశాత్తు మనకు పంచాయతీ ఎలక్షన్స్ ఆఖరి ఫేజ్ జరుగుతూ ఉంది. పోలీస్ బందోబస్తు అంతా కూడా ఆ 1/3 భాగం జిల్లాలో బందోబస్తు అంతా ఉన్నింది. ఈ ఘటనలు జరిగిందంతా వేరే దగ్గర జరిగింది. అది జరిగిన అంశం. వాటిని ఏదేదైనా కూడా లా అండ్ ఆర్డర్ వరకు ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, కఠినమైన చర్యలే తీసుకోవటం జరుగుతుంది. ఇప్పటికే పోలీసు వారి పని వారు చేసుకోవటం జరుగుతూ ఉంది. కేసులు రిజిస్టర్ చేసేది కానీ అరెస్ట్ చేసేది కానీ అవన్నీ కూడా వాటి
అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎస్, నెక్స్ట్. మంత్రులు చాలా మంది స్టేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, కొంతమంది రాజీనామాలు ఇస్తున్నారు, మీరు యాక్సెప్ట్ చేయలేదు. ఈ మంత్రివర్గ ఉమ్మడి బాధ్యత అనేది ఏమవుతుంది? దీంట్లో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారు అనేది మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది మొట్టమొదట